సింపుల్ అంటే నేను అడిగిన క్వశ్చన్ చాలా సింపుల్. ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాము దాని గురించి ఆలోచిస్తే మనకి అంటే హ్యాపీనెస్ గా ఇప్పుడు ఆ ఎంతో కొంత మనము సమాజంలో మనకంటూ ఒక స్థానం ఉంది. అందుకోసం మనం ఈ పొద్దున్నే క్లాస్కి వస్తున్నాము. వీఆర్ సంబడి, వీఆర్ జస్ట్ నాట్ లైక్ నో బడి. సో ఇప్పుడు ఆర్ వి రియల్లీ హ్యాపీ? ఒక క్వశ్చన్ మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ చేయలేదో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నప్పుడు కూడా ఆలోచించుకోండి. ఆర్ వి రియల్లీ హ్యాపీ? సో ఇఫ్ యు ఆర్ నాట్ రియల్లీ హ్యాపీ, మనం నిజంగా సంతోషంగా లేకపోతే ఏం చేస్తే మనం సంతోషంగా ఉంటాము అనే దాన్ని మీరు ఆలోచించండి. ఫణికుమార్ గారు చెప్పినట్లు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాస్క్ ఉంటది. ఇది చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అనేసి కొన్ని లిస్ట్ అవుట్ చేసుకోగలిగిన టాస్క్లు ఉండొచ్చు. ఆ అయితే చాలా మంది మనం ఇప్పుడు అందరూ మన ఐదుగురు మాట్లాడారు. ఐదుగురులో నలుగురు దే వర్ టెల్లింగ్ అబౌట్ నాట్ అబౌట్ దెమ్సెల్స్ బట్ షేరింగ్ ద హ్యాపీనెస్, షేరింగ్ ద హ్యాపీనెస్ విత్ అదర్స్, షేరింగ్ ద కన్సర్న్ విత్ అదర్స్. సో మనకి ఇది అవుట్ ఆఫ్ ప్లేస్ అని అనిపిస్తుండొచ్చు, కానీ ఒక సీక్రెట్ నేను చెప్పేది. అండ్ ఇప్పుడు మనకి తెలిసింది ఏంటి అని అంటే చాలా చాలా ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ బుక్స్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లో ఉండేది సక్సెస్ అంటే సక్సెస్ వరకు, సక్సెస్ వస్తే మనకంటూ సమాజంలో హ్యాపీనెస్ ఉంటుంది. సక్సెస్ కి మించి ఏదో ఉంటది. మనం సంతోషంగా సంతృప్తిగా జీవితాన్ని సరిగ్గా జీవనం చేయాలి అని అంటే సక్సెస్ కి మించి ఏదో ఉంది. సక్సెస్ అయిపోయిన తర్వాత మనం అందరం ఒక స్టేజ్ కి వచ్చేసాము. ఇక్కడికి వచ్చాము, మనం అంటూ ఏంటో సమాజంలో నిరూపించుకున్నాము, దట్ ఈస్ ఓకే. అయినా సరే ఎందుకు సంతోషంగా లేము? వాట్ ఈస్ లాకింగ్? ఒకసారి మనము ఆలోచించుకోవాలి. మీకు మీరు ఆలోచించండి. నేను ఐఎమ్ ఓన్లీ హెల్పింగ్ యూ ట్రైంగ్ టు ఫైండ్ దిస్ ఆన్సర్స్. ఇప్పుడు సక్సెస్ అయితే సంతోషంగా ఉందాము అని అనుకుంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ ని తీసుకుందాం అని అనుకోండి, మా అమ్మని తీసుకుందాం అనుకోండి. తనకి ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. దానికి దేవుడికి దండం పెట్టుకుంటుంది రోజు పొద్దున్నే. దేవుడా నాకు ఇదిగో మా పిల్లలు మంచిగా, తల్లికి కావాల్సింది ఏంటి? పిల్లలు బాగా సెటిల్ అవ్వడం. సో నా పిల్లలు బాగా సెటిల్ అయితే బాగుండు, ఇంకేమీ అవసరం లేదు అనేసి కోరుకుంటుంది. సో ఆ కోరుకునేటప్పుడు సో మా అబ్బాయికి నా గురించి అనుకుంటుంది. అంటే పిల్లలు ముగ్గురు ఉన్నారు, అది పక్కన పెట్టేస్తే ఐ విల్ జస్ట్ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఎగ్జాంపుల్. మా అబ్బాయికి ఐఏఎస్ వస్తే బాగుండు, చాలు, ఇంకేమీ అడగను అనేసి కోరుకుంటుంది. సో ఐఏఎస్ వచ్చేసింది, తను హ్యాపీగా ఉందా? ఐఏఎస్ వచ్చిన తర్వాత దేర్ ఈజ్ అనదర్, దానికి వెనకాల ఇంకేమి కోరుకోను అన్న సంగతి మర్చిపోతుంది. అబ్బో చాలా కష్టపడుతున్నాడు మా బాబు, 2-3 సంవత్సరాలు కష్టపడుతున్నాడు, తనకి ఎట్లా కొట్లాగా కష్టాన్ని గట్టెక్కించు, తను చేయగలిగింది ఏం లేదు, కానీ షీఈస్ ఓన్లీ ప్రేయింగ్ టు గాడ్. ఏమని? తనకు తెలిసింది అదే కాబట్టి. తను చదవలేదు కదా, తను ఏమని చేస్తుంది, నాకు మా అబ్బాయికి ఐఏఎస్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు అని అనుకుంటది. ఆ తర్వాత ఐఏఎస్ అయిపోతాడు వాళ్ళ అబ్బాయి. తర్వాత అనుకుంటది, మా అబ్బాయికి ఇదిగో పెళ్ళి అయితే బాగుండు, ఇంక నిన్నేం అడగను, మా అబ్బాయికి పెళ్లి అయితే బాగుండు అనేసి కోరుకుంటది. ఎందుకు? వాళ్ళ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు అంటున్నాడు కాబట్టి. సో సరే, పెళ్లి అయిపోయింది, ఒక 2 సంవత్సరాలు తిప్పలు పడింది, ఆ తర్వాత పెళ్లి అయిపోయింది. ఆ అబ్బాయి పెళ్లి అయిపోయిన తర్వాత ఇదిగో మా అబ్బాయికి పిల్లలు పుడితే బాగుండు, చాలు, ఇంకేం కోరుకోను అని అనుకుంటది. పిల్లలు పుట్టేశారు. పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇదిగో మా మనవలు బాగా చదివితే బాగుండు అని కోరుకుంటుంది. మా మనవలు బాగా చదివితే బాగుండు అని కోరుకుంటూ మా మనవలు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేసి కోరుకుంటుంది.
లేకపోతే మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది కదా, ఇంకో చోట కలెక్టర్ అయితే బాగుండు అనేసి కోరుకుంటుంది. దీనికి అంత అనేది లేనే లేదు. సో నేను ఇదొక్కటి ఉంటే సరిపోతుంది అంటే, నేను జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వన్ పర్సన్, వన్ ఇండివిజువల్ కేస్. మనం ఈ స్టేజ్ దాటితే బాగుండు, ఇంకా ఈ స్టేజ్ దాటితే ఇంకెప్పుడు కోరుకోను అనేసి అనుకున్న వాళ్ళము. మనకి కోరికలు బుద్ధుడు అని అంటే గౌతమ బుద్ధుడు చెప్పినట్లు కోరికలు అనేవి అనంతం. దే విల్ ఒకటి సాధించిన వెంటనే ఇంకోటి వెంటనే గుర్తుకొస్తుంది. అప్పటిదాకా మనము దేనికోసం అయితే జీవితాంతం పోరాడాలి, దానికోసం పూర్తిగా కృతజ్ఞతగా ఉంటాము అని దేవుడికి అంటే దేవుడికి ప్రామిస్ చేసాము. అది తీరిపోగానే వెంటనే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. యూ ఆల్వేస్ వాంట్ టు గో అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ ఇన్ ద లాడర్. మనకి జీవితానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్తే, 10,000 రూపాయల ఉద్యోగం దొరికితే చాలు అని మొదలు పెట్టుకున్న మనము 10,000 నుంచి 20,000, 20,000 నుంచి 50,000, 50,000 నుంచి ₹1,00,000, ₹1,00,000 నుంచి ఆ పైన ఇదిగో ఉద్యోగం, ఇదిగో నాకు ఇంత సరిపోవట్లేదు, ఇంకా డబ్బులు కావాలి అని అనుకుంటూనే ఉంటాం. అది డబ్బులు ఎందుకు అని అంటే, ఈ రోజు మా ఇంట్లో టీవీ ఉంటే బాగుండు అని కోరుకున్న వాళ్ళం. టీవీ తర్వాత డైనింగ్ టేబుల్ తర్వాత సోఫా తర్వాత ఇదిగో మనకంటూ సొంత ఇల్లు తర్వాత ఇదిగో 2 బెడ్రూమ్ ఫ్లాట్ అలా 3 బెడ్రూమ్ ఫ్లాట్, లేకపోతే వేరే మంచి లొకేషన్ లో ఫ్లాట్. ఇట్లాంటివన్నీ కోరికలన్నీ అనంతం. అంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. దానికి లిస్ట్ అనేది లేనే లేదు. సో మనం సక్సెస్ సాధించిన తర్వాత సంతోషంగా ఉంటాము. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది చేస్తే చాలు అని ఈ సంతోషంగా ఉంటాము అనే దానికి పస లేదు. ఎందుకు అనంటే, ఇది చేస్తే చాలు సంతోషంగా ఉంటాము అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే ఒకటి సాధించిన తర్వాత వెంటనే ఇంకోటి పుట్టుకొస్తుంది. యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. మనకి మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ చదువుకుంటున్న వాళ్ళకి తెలుస్తుంది. మాస్లోస్ థియరీ ఆఫ్ హైరార్కీ అంటే హైరార్కీ ఆఫ్ నీడ్స్. మనిషికి మొదట బేసిక్ నీడ్స్ కావాలన్నమాట. బేసిక్ నీడ్స్ అన్నిటికంటే బేసిక్ నీడ్స్ తీరిపోయిన తర్వాత బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? మనము తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, లేకపోతే ఉండడానికి ఇల్లు, అలాంటి బేసిక్ నీడ్స్ మనిషికి చేసుకునే బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత దెన్ హీ వాంట్స్ సొసైటల్ నీడ్స్. నేను సొసైటీలో సోషల్ గ్రూప్ లో ఒక వ్యక్తికి ఒక సమూహానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకోవడం. ఈ నీడ్ అయిపోయిన తర్వాత హీ నీడ్ రికగ్నిషన్ నీడ్స్ అంటే ఇదిగో ఇతను ఫలానా గొప్పవాడు, ఇతను తర్వాత ఇతను ఫలానా ఇతను చేయగలిగినట్లుగా వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. యూ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ రికగ్నిషన్. ఇదిగో అంటే నేను ఇంత స్టేటస్ లో బతుకుతున్నాను, నేను ఇంత మంచి కార్ లో ఉన్నాను, నేను ఇంత ఏదో స్టేటస్. ఆ తర్వాత ఇక ఈ థియరీ ఆఫ్ హైరార్కీ ఇంకా వెళ్తూనే ఉంటుంది. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ దాకా. అంటే లగ్జరీ నీడ్స్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్ అంటే ఇతని లాగా ఇంకెవ్వరు చేయలేరు అనేంత దాకా నీడ్స్ ఉంటానే ఉంటాయి. ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది ఎప్పటికీ రానే రాదు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇప్పుడు మన కోసం మనం ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ మనం సంతృప్తిగా ఉండలేము. ఎందుకు అనంటే దేర్ ఈస్ ఆల్వేస్ ఎ న్యూ నీడ్ స్ప్రింగింగ్ అప్. అప్పటిదాకా మీరు దేనికోసం అయితే కష్టపడి ఉన్నారో అది సాధించేసిన తర్వాత కష్టపడినంత సేపు పట్టదు. మనం దానిలో సంతృప్తి పూర్తిగా పొందలేము. చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ ఇది సరిపోతుంది నాకు అని అనుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇది సరిపోతుంది ఇంకా ఆగిపోండి అని చెప్పడంలా. అది బేసిక్ హ్యూమన్ సైకాలజీని నేను చేంజ్ చేయాలి అని అనుకోవడం లేదు. నేను
ఈ ఈ ఈ ఈ ర్యాట్ రేస్ లో పడిపోయి సక్సెస్ అని సాధించాలి అని పడిపోయి మనం నిజంగా సంతృప్తి అనే విషయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండా పక్కన పెట్టేస్తున్న కొన్ని విషయాలని గమనించమని చెప్తున్నా. ఏంటి ఆ కొన్ని విషయాలు అని అంటే, నంబర్ 1 ఈస్ రిగార్డింగ్ పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం. వి ఆల్వేస్ ఫెల్ట్ దట్ పక్క వాళ్ళు ఎవరైతే మనకి సొసైటల్ నీడ్స్, సోషల్ నీడ్స్ లో మనం ఒక సమూహానికి సంబంధించిన వాళ్ళము అనేసి ముందు ఎప్పుడైతే మనము దానికి సంతృప్తి పడతామో అదే సమూహం బహుశా మనల్ని ఇదిగో వాళ్ళకంటే నువ్వు ఎక్కువ అని ప్రూవ్ చేసుకునేందుకు, సక్సెస్ అయ్యేందుకు మనము చాలా చాలా కష్టపడుతూ ఉంటాము. దాని మూలాన అసహనం పెరిగిపోతుంది. ప్రూవ్ చేసుకోవాలనుకుంటాము. మనము ఏదైతే తృష్ణ ఉందో, ఇదిగో ఏదైనా సాధించాలి అనే తపన ఉందో, బహుశా అదే మన అసంతృప్తికి కూడా కారణమవుతుందేమో చూసుకోండి. సో ఇది ఒక చాలా చాలా సటిల్ టాపిక్. చాలా చాలా దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటేనే మనకి దీనిలోని విలువ తెలుస్తుంది. కాబట్టి నేను ఈ టాపిక్ ని అంటే డిస్క్రిప్షన్ ని కొంత ఇక్కడ ఆపేసి ఆ నేను ఐ విల్ ట్రై టు గో ఇన్ టు ద ఎగ్జాంపుల్స్. సో మీరు ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ అలోన్, మీరు చాలా ఆస్తి సంపాదించారు. ప్రతి ఒక్కరికి ఇదిగో నన్ను ఎవరో రికగ్నైజ్ చేయాలి అనే ఒక తృష్ణ ఉంటుంది. నేను ఎంత గొప్పవాళ్ళని అనేసి తృష్ణ ఉంటుంది. వెన్ యూ ఆర్ అలోన్ అంటే మీరు ఒక కోట్లకు పడిగెత్తి మంచి సామ్రాజ్యాన్ని స్థాపించినప్పుడు, అంటే మంచి ఇల్లును కట్టుకున్నప్పుడు, వెన్ యు ఆర్ అలోన్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారా? You are not happy. You will never be happy. You may be happy, but you will never be satisfied. హ్యాపీనెస్ అనేది ఓన్లీ తాత్కాలికం. సాటిస్ఫాక్షన్ అనేది అనంతం. ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే ఇదిగో బహుశా మీరు చాలా మంచి అద్దాల మేడను కట్టేసిన తర్వాత యూ ఇన్ ది ప్రాసెస్ మైట్ బి లూజింగ్ సమ్వన్. మీరు కొంతమందిని వదిలేస్తుండొచ్చు. మనవి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అని అంటే మీకు అందరికీ అర్థమవుతుంది. వెన్ యు ఆర్ మీరు లక్షల కోట్ల పెట్టి ఒక భవంతిని కట్టారు, మీరు ఒంటరిగా ఉంటున్నారు, లేకపోతే మీ న్యూక్లియర్ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. మనకి నిజంగా సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు సాటిస్ఫాక్షన్ తో ఉండలేరు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. హీ నీడ్స్, ఎప్పుడు పక్క వాళ్ళతో ఉండాల్సిన నీడ్ ఉంటుంది. మనము మనకే తెలియకుండా మనము మన రిలేషన్స్ ని గాని, మనము మన చుట్టుపక్కల వాళ్ళతో రిలేషన్స్ ని సివర్ చేసేసుకుంటే, కట్ చేసేసుకుంటే మనము సంతృప్తికరంగా జీవనం సాగించలేము. బహుశా చాలా తక్కువ మందికి ఏంటంటే మన రిలేషన్స్ లో మనకి ఎప్పుడూ వాళ్ళు మన పట్ల చూపిన వ్యతిరేకత, నెగిటివిటీ గుర్తొస్తూ ఉండి వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని బ్రాండ్ చేసేసి మనము మంచి వాళ్ళము, మనము గొప్ప వాళ్ళము అనేసి మన తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరుగరు అన్నట్లు మనది ఎప్పుడూ రైట్, పక్క వాళ్ళు మనతో పాటు ఉన్న రిలేషన్స్ రాంగ్ అనే తీర్మానానికి మనం వచ్చేస్తూ ఉంటాం. మనము ఆ రిలేషన్స్ కి కట్ చేసేసుకుంటాం. మనం దానికి రిలేషన్స్ ని కట్ చేసేసుకుని నేను సక్సెస్ సాధించాలి అనేసి పైకి ఎదగాలని చూస్తూ ఉంటాం. పైకి ఎదిగినప్పుడు మనకి ఆ సంతోషం ఉంటుందేమో గాని సంతృప్తి తాత్కాలికంగా ఉంటుందేమో గాని సంతృప్తి మాత్రం ఎల్లకాలము ఉండదు.
సో వాట్ ఐ am saying, మై డియర్ ఫ్రెండ్స్, పక్క వాళ్ళ గురించి పట్టించుకోవాలి. ఐదర్ యువర్ రిలేషన్స్ ఆర్ యువర్ చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, ఆర్ యు ఆర్ ఎ సోషల్ బీయింగ్. వెన్ యూ హ్యావ్, మీకు నిజమైన ఆస్తి ఏంటి అని అంటే, ఎవరైతే నేను అంతకుముందు క్లాసెస్ లో చెప్పాను, మీకు ఎంత ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉంటారో మీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు. ఇట్ ఈస్ నాట్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ యు హ్యావ్. మీకు ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలు, ఎంత ఆస్తి ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. బికాస్ వైల్ గోయింగ్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్, when you are breathing the last, you will not be able to take them along with you. But certainly, when you are having many people ఆన్ యువర్ సైడ్, మీ వైపు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంపన్నులు మీరు. మీ వైపు ఎంత ఎక్కువ మంది మనుషులు ఉంటే అంత ఎక్కువ సంపన్నులు మీరు. రైట్? సో దీనికి మనం ఏం చేయాలి అని అంటే, పక్క వాళ్ళ గురించి పట్టించుకోవాలి. పక్క వాళ్ళ బాధ మన బాధ కూడా. పక్క వాళ్ళ సుఖ సంతోషాల్లో మనం కూడా పాల్గొనాలి. నేను ఒక స్టోరీ చెప్తాను. పర్హాప్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఈ స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పిన తర్వాత టైం ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఒక ఊర్లో, వినిపిస్తుంది కదండి అందరికి? ఎస్, వండర్ఫుల్. ఐ నీడ్ లాట్ మెనీ పీపుల్ టు స్విచ్ ఆన్ దేర్ కెమెరాస్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు సీ యూ ఆల్. ఒక ఊర్లో ఒక రైతు కుటుంబం సంతోషంగా కాలం గడుపుతుంది. ఆ కుటుంబానికి ఒక కోడి, ఒక మేక ఉండి, అంటే వాటిని పెంచుకుంటున్నారు. ఒక కోడి, ఒక మేక. చిన్న 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 రైతు కుటుంబం. సో ఒక చిట్టెలుక వచ్చి వాళ్ళ ఇంట్లోకి చేరింది. చాలా చిన్న ఇల్లు. సో అది ఆ చిట్టెలుక ఏ పదార్థాన్నైనా దొరికితే తింటుందేమో గాని కావాలని ఏ వస్తువు పాడు చేసేది కాదు. సో చిట్టెలుక అటు ఇటు చెంగున అటు ఇటు తిరుగుతూ సందడి చేస్తూ ఇంట్లో ఏమేమి విషయాలు జరుగుతున్నాయి అనేది గమనిస్తూ ఉంటుంది. సో కొంతకాలానికి చిట్టెలుకకి ఈ జంతువుల భాష తెలుసు కాబట్టి చిట్టెలుకకి మంచిగా ఈ కోడితోనూ మేకతోనూ స్నేహితమైంది. అంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్. రైతు ఇంట్లో ఏమేమి విషయాలు జరుగుతున్నాయి అనేది ఎలుకకు తెలుస్తుంది. ఎందుకంటే ఎలుక లోపలికి వెళ్తుంది. కోడి బహుశా బయటే ఉంటది, మేక కంప్లీట్ గా బయటే ఉంటుంది. సో రైతు ఇంట్లో ఏమేం జరుగుతున్నాయి అనే విషయాలు ఈ మూడు చర్చించుకునేవి చిట్టెలుక వచ్చి చెప్తా ఉండేది. సో చిట్టెలుక ఈ ఫ్రెండ్స్ ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో చిట్టెలుక ఉంది. ఒకానొక సందర్భంలో రైతు ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనేసి తెలిసింది. చుట్టాలు వస్తుంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తున్నారు, మా తరపు వాళ్ళు. సో వాళ్ళని మంచిగా చూడాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి అని అంటే వాళ్ళకి ఏం పెడదాము? ఈ రోజుల్లో కాయగూరల రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. సరే మనము కోడిని కోసి పెడదాము అనేసి అనుకుంటున్నారు రైతు భార్య. ఆ రైతు భార్య ఇలా కోడిని చంపేయాలి అనుకుంటున్న విషయం చిట్టెలుక విని తన ఫ్రెండ్ ఎవరు మన కోడికి చెప్పింది. అరే నువ్వు జాగ్రత్త, ఇప్పుడు నిన్ను కోడిని చంపేయాలనుకుంటున్నారు అని అనగాని ఈ కోడి ఏం చేస్తుంది అంటే రైతుకి దొరకకుండా చెట్టెక్కి కూర్చుంటది. సో మామూలుగా అయితే బొబ్బు అని అంటే వచ్చేదేమో, కానీ దానికి తెలుసు కదా నన్ను ఇప్పుడు నేను దొరికితే వాళ్ళ ప్లేట్ లో పలావ్ అయిపోతానని చెప్పేసి
అది చెట్టెక్కి కూర్చుంది. చాలా సేపు ప్రయాసపడి ఈ ఈ ఆవిడ చెట్టు ఎక్కలేక ఏం చేసింది అని అంటే పరమాన్నంతో సరిపెట్టేసింది ఇంకా వాళ్ళకి వచ్చిన చుట్టాలతోటి. సో ఇట్ ఈస్ హ్యాపీ. కోడి థ్యాంక్స్ చెప్పింది, థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి చెప్పింది. ఇంకో సందర్భంలో ఇంకో వారం రోజులు ఆగితే ఆ ఏమైంది అని అంటే మేక సరిగ్గా కావలసినంత పాలు ఇవ్వడం లేదు. మేక పాలు ఇవ్వట్లేదు అనేసి చర్చించుకుని అది సరిగ్గా బాగా తింటుంది కానీ పాలు ఇవ్వట్లేదు, దాన్ని ఈ రోజు ఎట్లాగైనా కొట్టాలి అనేసి ఈ భార్య బయలుదేరుతుంది. రైతు భార్య బయలుదేరుతున్నప్పుడు ఆ దానికి చెప్పే టైం లేదు. మేకకి చెప్పే టైం లేదు. అంటే ఈ చిట్టెలుక వింది కానీ మేకకి చెప్పే టైం లేదు. సో ఇది మేక కూడా కట్టేసి ఉంటుంది. కోడిలాగా తప్పించుకొని చెట్టు ఎక్కలేదు కదా. సో ఆలోచించింది చిట్టెలుక, అమ్మో నా నా ఫ్రెండ్ కి తగలబోతుంది, నా ఫ్రెండ్ కి ఈ వాతలు ఇప్పుడు పడబోతున్నాయి, కర్ర తీసుకుని వెళ్తుంది, దాన్ని ఎట్లాగైనా తప్పించాలి అనే ఉద్దేశంతో అంతకు ముందు కనపడకుండా తిరిగిన చిట్టెలుక రైతు భార్యకి కావాలని కనపడుతుంది. రైతు భార్యకి కావాలని కనపడితే ఆ దాన్ని ఆ రైతు భార్య ఏమనుకుంటుంది, తను చేయాల్సిన ఆ మా మేకని కొట్టాల్సిన సంగతి మర్చిపోయి, అమ్మో ఇంట్లో ఎలుకుంది, ఈ కట్టెతో దాన్ని కొడదాము అనేసి కట్టెతో దాన్ని కొట్టడానికి ట్రై చేస్తుంది. 2-3 సార్లు అట్లా దాన్ని తిప్పిస్తా ఉంటది, రైతు భార్యని తిప్పిస్తా ఉంటుంది ఈ చిట్టెలుక. చివరికి దొరకదు. దొరకదు గాని రైతు భార్య అలసిపోయి తను కొట్టాలి అనుకుంటున్న మేకని కొట్టడం అనే సంగతి మర్చిపోయింది. సో మేకని కొట్టించడానికి తప్పించింది గాని చిట్టెలుకు మాత్రం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. అమ్మో ఇంట్లో ఎలుకుంది, ఇప్పుడు మనకి అసలే అంతంత మాత్రం కుటుంబం, ఆ ఏమైనా ఇది కొట్టేస్తే చాలా ఇబ్బంది. నేను దాన్ని కర్రతో కొట్టాలని ట్రై చేశాను కాబట్టి అది దొరకట్లేదు. అది నన్ను చూసి చెంగున పొరుగెత్తుతా ఉంది. 2-3 సార్లు పరిగెత్తింది. ఇక దానికి బోన్ కరెక్ట్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు బోన్ తీసుకొస్తారు. రైతుతో పాటు రైతు చెప్పి రైతు భార్య బోన్ తెప్పిస్తారు. ఇప్పుడు చిట్టెలుక బోన్ తెచ్చుకునే విషయం కూడా చిట్టెలుకకు తెలుస్తుంది. ఎలుక ఈ ఇద్దరితో బయటకు వచ్చి మీటింగ్ పెడుతుంది. అయ్యో ఇప్పుడు నన్ను వీళ్ళు బంధించబోతున్నారంట, బోన్ పెడుతున్నారంట, ప్లీజ్ నాకేమైనా సహాయం చెయ్యండి అనేసి ఈ కోడిని మేకని అడుగుతాది. కోడిని మేకని అడిగినప్పుడు వాళ్ళు అన్నది, మాకేం సంబంధం, వై షుడ్ వి బి బాదర్డ్, ఆ ఎలుక బోను ఇంత చిన్నగా ఉంటది, మేమేం ఇరుక్కోం కదా, నాకేం సంబంధం, మేమేమి నీకు సహాయం చేయలేము అనేసి అంటారు. అంటే చిట్టెలుక కొంచెం ప్రాధేయపడుతుంది, ఏమైనా చెయ్యండి అని అంటే మేమేం చేయలేము, మాకేంటి సంబంధం, నీ కష్టం నీదే, మాకే సంబంధం లేదు అనేసి చెప్పారు. ఎవరు, ఈ కోడి మేక. అయ్యో నేను అవసరమైనప్పుడు అందరూ నా వాళ్ళు అనుకున్నాను, ఇప్పుడు నాకేం సహాయం చేయట్లేదు, సరే నన్ను తమాయించుకుంటాను, ఆ ఇంటికి వెళ్ళను అనేసి చిట్టెలుక కొంచెం దూరంగా ఉంది. అది కొంచెం తెలివైన ఎలుక. ఇంట్లో కాకుండా ఇక చెట్టు త్వరలో ఉండడం ప్రారంభించింది. ఆ రోజు రాత్రి వెళ్ళకూడదు అని అనుకుంది. సో కానీ వీళ్ళు ఎలుక బోన్ మాత్రం పెట్టారు. సాయంత్రం ఎలుక బోన్ పెట్టేసి రాత్రిపూట వంటింట్లో ఏదో శబ్దం వచ్చింది. ఎవరో ఏదో జీవి పెనుగులాడుతూ ఉన్న శబ్దం. అక్కడ వంటింట్లో ఎలుక బోన్ పెట్టారు.
అమ్మ నన్ను ఇన్ని తిప్పలు పెట్టింది. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చింది. సో ఇప్పుడు దీనికి కరెక్ట్ అని అనుకుంటా చీకట్లోనే ఈ రైతు భార్య లేచి వంటింటి వైపుకి వచ్చింది. వంటింటి వైపుకి వచ్చి పెద్దగా అరిసింది, అమ్మో కాటేసింది అనేసి అరిసింది. అమ్మో కాటేసింది అని అరిస్తే అక్కడ ఏముంది చూస్తే అదొక త్రాచుపాము బోన్లో పడింది. ఎలుక పడల, త్రాచుపాము బోన్లో పడింది. త్రాచుపాము బోన్లో పడి ఇప్పుడు అది విషపూరితమైంది కాబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు, ఈ విషం తగ్గాలి అని అంటే ఆవిడికి బలవంతమైన ఆహారం పెట్టాలి. బలవంతమైన ఆహారం ఏముంది? కోడి సూప్. కోడిని కోసి కోడితోటి సూప్ చేసి పెట్టాలి అనేసి డాక్టర్ చెప్తాడు. సో ఇప్పుడు కోడిని రక్షించడానికి చిట్టెలుక ఇంట్లో తిరగడంలా అది బయట చెట్టు తొర్రలో ఉంది. తెలియకుండా ఆ కోడి దగ్గరికి వెళ్తుంది, పట్టుకుంటారు, కోడిని కోస్తారు, కోడి సూప్ చేసి పెడతారు. ఆవిడ ఆవిడ కోసం, రైతు భార్య కోసం. సో కానీ కోడి సూప్ ఏం పని చేయాల. 3 రోజులకి మా భార్య చనిపోతుంది. ఎందుకంటే విషం వాళ్ళు అనుకున్న దానికంటే విషం మొత్తం శరీరానికి అంతటికి ఎక్కేసి వైటల్ ఆర్గాన్స్ ని చంపే ఎఫెక్ట్ చేసింది కాబట్టి భార్య చనిపోతుంది. భార్య చనిపోతే ఆవిడ కర్మకాండల కోసం ఆ తర్వాత 11 రోజు ఏదో రోజు ఉంటుంది కదా, ఆవిడ భోజనం వండి పెట్టాలనేసి మేకని కూడా కోసేస్తారు. మేకను కూడా కోసేసిన తర్వాత చిట్టెలకు మాత్రం అసహాయంగా పాపం ఏమి తెలియని దానిలాగా చెట్టు తొర్రలో నుంచి బయటికి చూస్తూ ఉంటది. అంటే ఇప్పుడు మీరు ఈ ఈ స్టోరీ బట్టి వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇప్పుడు చూడండి. సో రైతు పాము కాటేసినప్పుడు రైతు భార్య శరీరంలో చాలా ఎక్కువ విషం నరాల్లోకి పాకిపోయింది కాబట్టి తగినంత మోతాదున ఆ విషయానికి విరుగుడు ఆ శరీరంలోకి ఎక్కించలేకపోతున్నాం కాబట్టి ఆమె కన్ను మూసింది. ఆమె కన్ను మూసిన తర్వాత ఇప్పుడు ఆ ఎప్పుడో పలారం అవ్వాల్సిన కోడి ఆమె సూప్ కోసం చనిపోయింది. తర్వాత ఈ మేక ఎప్పటి నుంచో పెంచుకుంటున్న మేక ఆవిడ దశదిన కర్మలకు లేకపోతే ఏదో ఉంటుంది కదా వాటి కోసం ఆ మేకను కూడా కోసి వండి పెట్టేశారు. ఈ చెట్టు తరలో నుంచి జరుగుతున్న తతంగం అంతా ఎలుక చూస్తూ తన స్నేహితుల్ని పోగొట్టుకున్నందుకు బాధపడింది. సో కష్టం వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటా ఉంది ఇప్పుడు. అరే నా కష్టం వచ్చినప్పుడు అందరం కలిసి ఉంటే ఎంత బాగుండేది. చిట్టెలికి తన వంతుగా తను అలా ఆలోచిస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, చిట్టెలికి ఆలోచించింది నిజమే కదా. పక్క వాళ్ళ బాధతో నాకు సంబంధం లేదు అనుకున్న కోడి మేకలు ప్రాణాలు పోగొట్టుకున్న కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అంటే పక్క వాళ్ళ బాధతోటి నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎడిపోతే అడిపోయారు. మనం కూడా ఒక్కొక్కసారి మనం అనుకుంటాము మన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు బాధపడుతుంటే మనము కరెక్ట్ విధానంలో స్పందించము. మనకు తెలిసినా కానీ ఇదిగో వాళ్ళు చెప్పలేదు, ఇంకా నాకు అది తెలియలేదు, వాళ్ళు బాధపడితే బాధపడినా మనకేం పోయింది అనేసి మనము ఒక్కొక్కసారి గమ్మున కూర్చుంటాం. సో పక్క వాళ్ళ బాధతో నాకు సంబంధం లేదు అని భీష్మించి కూర్చున్న కోడి మేకలు ప్రాణాలు పోగొట్టుకున్న కారణం ఏంటో ఒకసారి ఆలోచించండి. తమకి సంబంధం లేదు అని అనుకున్న విషయమే చివరికి తమ ప్రాణాంతకమైంది. తమకు సంబంధం లేదు అని కోడి మేకలు వదిలేసాయి,
ఆ విషయం సరిగ్గా పట్టించుకునుంటే ఏదన్నా జరిగేదేమో, వాళ్ళ వంతు సహాయం ఏదైనా ఏ కొంచెమైనా చేసుంటే అయిపోయేదేమో. కానీ మాకు సంబంధం లేదు అని అనుకున్న విషయమే చివరికి వాళ్ళ ప్రాణాలకు అంతమయ్యేలాగా కారణమయ్యింది. సో, ఈ లోకం మొత్తం మనము మనకి తెలిసినా తెలియకపోయినా నిన్న గూడా అనుకున్నట్లు ఏది కాకతాళీయం గాదు. ఎవ్రీథింగ్ హాస్ ఎ రీజన్. ఈ లోకం మొత్తం ఒక విషయంతో మరొక విషయం ముడిపడిపోయి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. కొన్నింటిని మనం గ్రహించగలుగుతాము. చాలా వాటిని మనం ఊహించను గూడా ఊహించలేము. కొన్నిటిని మాత్రమే మనం గ్రహించగలుగుతాం. మన హ్యూమన్ మైండ్ కేపబిలిటీ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ అండ్ we will not be able to assimilate the things that are happening around us. కొన్నిటిని మనము గ్రహించగలుగుతాము. కొన్నిటిని మనం కనీసం ఊహించలేము, దర్శించలేము. కనీసం మన ఊహకు కూడా అందదు. అర్థం చేసుకోలేము. తర్వాత గడవబోయే క్షణాల మీద మనకి కొన్నిసార్లు నియంత్రణ ఉండకపోవచ్చు. ఒకంత అనిశ్చితి ఉండొచ్చు. ఆ సమయంలో మనవారు అనేవారు మనకి తోడుండాలి. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మన కష్ట సుఖాలను పంచుకునేవారే మన నిజమైన శ్రేయోభిలాషులు. కష్టాలు, సుఖాలు అన్ని పంచుకునే వాళ్ళు నిజమైన శ్రేయోభిలాషులు. అలాంటి వాళ్ళు మనకి రక్త సంబంధీకులు మాత్రమే కానవసరం లేదు. ఎవరైనా అవ్వచ్చు. ఒక వ్యక్తికి ఎంత ఎక్కువ మంది శ్రేయోభిలాషులుంటే అతని జీవితాన్ని అంత ఆనందంగా గడపగలుగుతాడు. అందుకని మనకి వీలైనంత ఎక్కువ మంది శ్రేయోభిలాషులను సంపాదించుకుందాం. అలా సంపాదించుకోవడం కూడా చాలా సులువు. ఎలా ఎలా ఇప్పుడు ఎలా సంపాదించుకోవాలి అనంటే, ఇతరుల బాధని, వేదనని మనం పూర్తిగా భావుకులమై అర్థం చేసుకొని చేతనైతే సహాయం చేయాలి. అంటే వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ బాధని మనం కూడా అనుభవించగలుగుతున్నాం అనుకోండి. అండ్ ది ఓన్లీ లిప్ సర్వీస్ కాకుండా అయ్యో నీకింత కష్టం వచ్చిందా అనేసి ఓ బయటకి కనపడుతూ యాక్ట్ చేయడం కాకుండా లోపల మనం కూడా అవతల వాళ్ళ బాధకి మనం కూడా కారణము అనే ఉద్దేశంతో మనం ఏమన్నా దానికి సహాయం చేయగలమా అని ఆలోచించి వాళ్ళ బాధలో మీరు నిజంగా వాళ్ళతో పాటు బాధపడి చూడండి. అంటే బాధపడమని నా ఉద్దేశం కాదు. వాళ్ళ బాధని అనుభవించి ట్రై చేయండి. వాళ్ళు మీకు తెలియకుండానే దే బికమ్ యువర్ మీరు వాళ్ళ శ్రేయోభిలాషులు అవుతారు. వాళ్ళు మీ శ్రేయోభిలాషులు అవుతారు. సో చేతనైతే మనం సహాయం చేద్దాం. సో వెనకాడకుండా ఎవరికైనా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వెనకాడకుండా మన ఆపన్న హస్తాన్ని అందిద్దాం. మనము అందించబోయే సహాయం ఎంత చిన్నదైనా పర్వాలేదు. కానీ నా కోసం ఇంకో మనిషి తపన పడుతున్నాడు అనే భావన ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే కలుగుతుందో ఆ ఎదుటి వ్యక్తికి ధైర్యం వస్తుంది. అంటే నా కోసం ఒక మనిషి ఉన్నాడు అనే తపన పడుతున్నాడనే భావన ఎదుటి వ్యక్తిలో ధైర్యాన్ని కల్పిస్తుంది. కొండంత అండ అని ఆ వ్యక్తి మన గురించి అనుకుంటాడు. అతను మన శ్రేయోభిలాషి అయిపోతాడు. మనము మన సక్సెస్ రేస్ లో పడిపోయి మనము చాలా మందిని పట్టించుకోవడంలా మనం పక్కవాళ్ళు బాధపడుతుంటే మనకేంటిలే సంబంధం అనేసి మనం వదిలేస్తున్నాము. అలా కాకుండా మనము నిజంగా పక్క వాళ్ళ బాధతో మనకి కూడా సంబంధం ఉంది అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తితోటి బాధల్ని మనం వీలైనప్పుడు పంచుకోగలిగి తనని ఎలా అనుభవిస్తున్నాడో తనని మనం అర్థం చేసుకొని మనకి ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా అయితే అతలాకుతలం అయిపోతామో అలానే మనం అవతల వ్యక్తి బాధని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆ అవసరమైనప్పుడు మన ఆపన్న హస్తం అందించినప్పుడు
అవసరం చేయగలిగినంత మేరకు సహాయం చేసినప్పుడు you will all make this world a very peaceful and wonderful happiness heaven. సో మీరు ఈ ప్రపంచాన్ని ఒక భూతల స్వర్గంగా తయారు చేయగలరు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే. పక్కన వాళ్ళ బాధ మన బాధ కూడా అని ఆలోచించి పక్కన వాళ్ళ సంతోషంలో మన సంతోషం కూడా వెతుక్కుంటే మీరు ప్రత్యేకంగా సంతోషంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఎప్పుడు సంతృప్తిగానే ఉంటారు. మీరు సంతృప్తిగా ఉండడం చాలు. సంతోషం అనేది మనం ఇందాక అనుకున్నాము, ఏదైనా సాధించినప్పుడే వస్తుంది అని అనుకుంటే అది కేవలం షార్ట్ లివ్డ్, చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా సంతృప్తిగా ఉండాలి అని అంటే మీకు ఇదిగో నా కోసం ఇంతమంది ఉన్నారు, నాకు ఆస్తి ఇంత ఉంది అన్నట్లుగా నా కోసం ఇంతమంది ఉన్నారు అనే సంతృప్తి ఉంటుంది. మన పూర్వకాలంలో చాలా మంది ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోలేదు. వాళ్ళు చనిపోయినప్పుడు చాలా చాలా వందల మంది వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదో ఫారం కోడి చనిపోయినట్లు కొంతమందిని అట్లా మనము చాలా చాలా ఈ హ్యూమన్ ఎమోషన్స్ లేకుండా చేసేస్తున్నాము. అండ్ వీఆర్ బహుశా మనం కూడా అలా చేస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద టాపిక్. ఆరుబావ్ అయిపోయింది కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్. మనము దీని గురించి ఎవరైనా ఒకటి రెండు మాటలు మాట్లాడితే విందాము. we will continue the class tomorrow. Right? I stop here. మన పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ మనది ప్రాబ్లం కాదని అనుకుంటే ఆ ప్రాబ్లము మన మెంటల్గా స్ట్రెస్ కూడా అవుతుంది, మన ఎన్విరాన్మెంట్ పాడవుతుంది. కాబట్టి మనం పట్టించుకొని ఎంత వీలైతే అంత సపోర్ట్ చేయడం మంచిదని నా ఉద్దేశం. రైట్, అవునండి. థ్యాంక్ యూ ఫర్ సమ్మింగ్ అప్. మీరు లాస్ట్ లో చెప్పిన పాయింట్ మాత్రం చాలా బాగా అనిపించింది. లైక్ ముందు కాలంలో ఎవరైనా ఇది చనిపోతే లైక్ చాలా మంది పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ ధైర్యం కూడా ఉంది. అసలు ఈ కాలంలో చాలా తక్కువ ఉంది. తన సొంత ఫ్యామిలీ వాళ్ళే లైక్ మీన్ తన అనే ఫీలింగ్ లేకుండా ఉన్నారు. పక్క వాళ్ళు ఎక్కడో మన చుట్టుపక్కల వాళ్ళు అనిపించే ఫీలింగ్ అది చాలా తగ్గిపోయింది ఈ కాలంలో. బట్ అది మళ్ళీ లెట్ us revive that. దాన్ని మనం మారుతాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. ఈ రోజుల్లో కొంతమంది సహాయం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు సార్. కొంతమంది సహాయం చేయడానికి పాపం వాళ్ళ ఆస్తులతో సహా దాచురం చేస్తున్నారు. చివరికి ఆ స్వార్థపూరితమైన దాంట్లో ఒంటరిగా వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళను తీర్చడానికి ఇబ్బంది, అంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇబ్బంది పడే పరిస్థితులు చాలా మందిలో మేము చూసాము. అలాంటి పరిస్థితుల్లో మరి మనము ప్రతిసారి సహాయం చేయాలి అనుకుంటే చివరికి మనకంటూ ఎవరు లేకపోతే ఆ సమస్య పాపం సహాయం చేసిన వారికి ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి నాకు నా అబ్జర్వేషన్ లో కొన్ని కుటుంబాల్లో చూశాను. దాన్ని ఏ విధంగా అధిగమించాలి, సహాయం చేసేటప్పుడు మనం ఏమేమి గమనించుకోవాలి? రైట్. సో థ్యాంక్స్. ఇది మనము అంటే ఈ టాపిక్ చాలా పెద్దది. ఆఫ్ కోర్స్ తనకు మాలిన ధర్మము చేయని అవసరం లేదు. అంటే మీ శక్తికి మించిన ఇది మన మన కాళ్ళకి చెప్పులు ఉన్నాయో లేదో చూసుకోకుండా ప్రపంచానికి కార్పెట్ కప్పనవసరం లేదు. మనకి తనకు మాలిన ధర్మం, మనకి మించిన ధర్మం చేయనవసరం లేదు. నేను అనేది ఏంటంటే మీరు ఎక్స్ట్రీమ్ కేసు, ఆస్తులు అమ్ముకొని వేరే వాళ్ళకి సహాయం చేయని అవసరమే లేదు. అసలు సహాయం చెయ్యాలి అని అంటే డబ్బుతో మాత్రమే సహాయం చేయొచ్చు అనేది కాన్సెప్ట్ కానే కాదు. అండ్ చాలా వరకు డబ్బులు అనే విషయాలు డబ్బులతో ముడిపెట్టుకున్నవి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, దాన్ని సరిగ్గా అర్థం అంటే మన డబ్బులు, దాన్ని సరిగ్గా
సరిగ్గా వాడుకోకపోతే అవి ఆ, ఆ, మనుషుల మధ్య ఈ వైపరీత్యాలు తెచ్చిపెట్టేలాగా ఉంటుందన్నమాట. అంటే డబ్బుల్ని సరిగ్గా వాడకపోతే ఆ అది ఆ నలుగురు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, రూపాయి రూపాయి ఏం చేస్తావు అని అంటే నేను అన్నదమ్ముల మధ్య వైరం తెచ్చి పెడతాను. ఇక చాలా పెద్ద డైలాగ్ ఉంది. సో డబ్బులతో మాత్రమే సహాయం చేయడం కాదు, డబ్బులు అనేవి ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ సహాయం చేసేటప్పుడు మనకి మించి మనకి మన ధర్మానికి మించి చేయనవసరం లేదు అని మనము ఆలోచించుకోవాలి. అవతల వాళ్ళకి ఎంతవరకు సహాయం చేయగలము, ఎంతవరకు మన ధర్మము, అంతవరకు మాత్రమే మనము చూసుకోవాలి. రైట్? సో మనము తెలివిగా కూడా ప్రవర్తించాలి. తెలివి అని అంటే అవతల వాళ్ళని మోసం చేసే తెలివి కాదు, అవతల వాళ్ళని బయటికి లాగే తెలివి. సో అది పెద్ద టాపిక్ కాబట్టి వి విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ ద డేస్ టు కమ్. ఓకే సార్. ఓకే, డబ్బు విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా గమనించుకుంటూ సహాయం చేయాలి. మిగతా విషయంలో, మాట విషయంలో మాత్రం మాక్సిమం ఎంత అయితే సహాయం చేయడంలో డబ్బులు అనేది అది ఈజీ ఎక్స్చేంజ్. మిగతా వాటిని కొలమానంతో కొలవలేము. కొలమానంతో కొలిసే వాటిని సహాయం చేయడానికి లాస్ట్ లో ఉపయోగించాలి. ఓకే, మీరు మాట సహాయం చేయగలరు, మీరు సేవ చేయగలరు, వీటిని కొలమానంతో కొలవలేము. మీరు అవతల వాళ్ళ వేదనని మీరు అర్థం చేసుకుని వాళ్ళ పరిస్థితుల్లో ఏమైతే బాగుంటుంది అని ఆలోచిస్తారు, అది తాదాత్మ్యం చెందుతారు. అవి కూడా సహాయం కింద లెక్కే. ప్రతిసారి డబ్బులే సొల్యూషన్ కాదు. చాలా వాటిల్లో మనకి డబ్బుల కోసమే అవతల వాళ్ళు కూడా సహాయం పొందాలి అనేసి ఆశిస్తూ ఉంటారు. కానీ నిజమైనది రాదర్ దాన్ గివింగ్ ద ఫిష్, యూ టీచ్ ద ఆర్ట్ ఆఫ్ ఫిషింగ్ టు ద అదర్ పర్సన్. మీరు డబ్బులు ఇచ్చేదానికంటే అవతల వ్యక్తి డబ్బులు సంపాదించుకునేలాగా ఉండే తర్ఫీదుని వాళ్ళకి ఇవ్వండి. దట్ విల్ ఆల్సో హెల్ప్. సో మనం అంతా ఇవి కొలవలేని విషయాలని మనము సహాయం కోసం లాస్ట్ లో మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఇంత ఇచ్చాను అనేసి మీరు ఆలోచించరు, నేను ఇంత పొందాను అనేసి అతను ఆలోచించడు. నాకు దానికంటే ఎన్నో రెట్లు నాకు అవసరమైనప్పుడు మనిషి ఉన్నాడు అనే భరోసా మీరు కల్పించండి, అది సరిపోతుంది. కామన్ గా ఏమవుతుందంటే వాళ్ళు సహాయం కోసం వచ్చినప్పుడు డబ్బులు అడుగుతారు, కానీ మనం ఏం చేస్తాం, డబ్బులు కాకుండా దానికి ఒక రెమెడీ చెప్తూ ఉంటాం, అంటే ఉపాయాలు చెప్తుంటాం. వీడేంది డబ్బులు ఏమంటే కథలు చెప్తారు అని చెప్పేసి వాళ్ళు తృప్తి చెందకుండా మన పైన బయటికి ఏదో అబండాలు చేస్తుంటారు. సరే, దానికి మా మైండ్ సెట్ లో నుంచి తీసేయాలి. సరే, మనం చెప్పింది మాకు చేసి చెప్పాము, తీసుకోండి, లేకుంటే లేదు, మనం బయటికి రావాలి. అంతేగాని వాడు నన్ను అన్నాడు అని చెప్పి మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే మనం బాగుపడలేము. అది నా ఉద్దేశం సార్. రైట్, యు ఆర్ రైట్. సో శ్యామల గారు మీరు చెప్పండి అండ్ వి విల్ స్టాప్ ది క్లాస్. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా అవి మనం ఏదో అటాచ్మెంట్ ఉంటాం, అవి మైండ్ పరంగా కానీ ఏదో ఒకటి అటాచ్మెంట్. ఎగ్జాంపుల్, ఎక్కడో ఒకటి ఏదో ఇష్యూ జరిగితే దానికి ఒక ఆర్టికల్ తీసుకొచ్చి ఏదో చేస్తారు, అది రేపటి రోజు మన వరకు కూడా వస్తుంది. ప్రపంచంతో మనం అంత ముడిపడి ఉన్నప్పుడు మన ఫ్యామిలీతో కానీ, మన రిలేటివ్స్ తో కానీ, సరౌండింగ్స్ తో కానీ మనం కంపల్సరీగా ముడిపడాల్సి ఉంటుంది. ఏది సార్ అనుకున్నట్టు ఏది అనుకోకుండా ఏం జరగదు, అనుకొని అన్ని ముడిపడే ఉంటాయి. ఈ రోజు ఏదైనా జరిగితే దానికి ఎగ్జాంపుల్ ఏదో యాక్సిడెంట్ లో ఏదో జరిగింది అనుకుందాం, దానికోసం ఎక్కడో ఆర్టికల్ చేస్తారు, లాస్ లో వాళ్ళు ఏమవుతుంది తర్వాత అది మన వరకు కూడా వస్తుంది కదా. ఎక్కడో ఏదో జరిగితే అది మన వరకు వచ్చినప్పుడు మన సరౌండింగ్స్ లో అయితే కంపల్సరీ వస్తుంది. కాబట్టి
మనం ఎప్పుడన్నా సరే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ మన సరౌండింగ్స్ తో కానీ కలిసిమెలిసి ఉండాలి అంతే. రైట్, ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.